सबका सहारा बाबा से मिला है इशारा, मिला है इशारा। प्रभु पिता के हम बच्चे हैं, ढूंढ रहा हमें ये जग सारा, ये जग सारा। बने हम सबका सहारा बाबा से मिला है इशारा, मिला है इशारा। ज्ञान के दाता, शक्ति दाता, गुण मूरत बन रहे हम सदा। रहम दिल बन के देते चले, दुआओं से झोली भरते चले। आदि अनादि मध्य काल भी दाता स्वरूप है, सदा हमारा, सदा है हमारा। बने हम सबका सहारा बाबा से मिला है इशारा, मिला है इशारा। कमजोर को भी खुशी हम दिलाए, परेशान को भी शान में लाए। दिल शिकस्त का भी उमंग बढ़ाए, संग के रंग से श्रेष्ठ बनाए। संकल्प वाणी और कर्म से पुण्य का खाता जमा हो पूरा, जमा हो पूरा। बने हम सबका सहारा बाबा से मिला है इशारा, मिला है इशारा। ज्वाला ऐसे जलाए, रूहे क्षमा पर बलिहार जाए। दृष्टि में ऐसे झलक जाए, दृष्टि से ही अनुभव कराए। आत्मा स्मृति से स्वराज्य पाए, अधीनता से करे किनारा, करे किनारा। बने हम सबका सहारा बाबा से मिला है इशारा, मिला है इशारा। प्रभु पिता के हम बच्चे हैं, ढूंढ रहा हमें ये जग सारा, ये जग सारा। बने हम सबका सहारा बाबा से मिला है इशारा, मिला है इशारा।
ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు ఆదివారం. అవ్యక్త రివైజ్ వాణి, రివైజ్ కోర్స్ 13/2/2003 వాణి ఇది. బాబా దీంట్లో ఏం చెప్తున్నారంటే, ఎట్లా మనం అందరికీ కావాల్సింది ఇచ్చేది అంటే, చాలామందికి జ్ఞానం కావాలి, కొందరికి గుణాలు కావాలి, కొందరికి శక్తి కావాలి. ఎవరికి ఏమి కావాలో దాని ప్రకారం మనం ఇవ్వాలి. దానికోసం మన ఆంతరిక స్థితి ఎట్లా ఉండాలనేది చెప్తారు. మరి వర్తమాన సమయం వాణిలో చెప్తారు, వర్తమాన సమయం अपने रहम दिल और दाता स्वरूप प्रत्यक्ष करो. బాబా చెప్తారు, వర్తమాన సమయం మన దయా హృదయం మరి దాతా స్వరూపం అంటే ఇచ్చేవాళ్ళ స్వరూపాన్ని ప్రత్యక్షం చేయాలి. మనం ఇచ్చేవాళ్ళు అయినా. మరి వాణిలో చెప్తారు, आज वरदाता बाप अपनी ज्ञानदाता, शक्तिदाता, गुणदाता, परमात्मा संदेशवाहक बच्चों को देख रहे हैं. ఈరోజు వరదాత తండ్రి తన జ్ఞానదాత, శక్తిదాత, గుణదాత, పరమాత్మ సందేశవాహక బిడ్డల్ని చూస్తున్నారు. हर एक बच्चा मास्टर दाता बन आत्माओं को बाप के समीप लाने के लिए दिल से प्रयत्न कर रहे हैं. అంటే బాబా బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా మాస్టర్ దాత అయ్యేసి వేరే ఆత్మలందరినీ తండ్రి సమీపంలో తీసుకువచ్చే దానికోసం మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. विश्व में अनेक प्रकार की आत्माएं हैं. किन आत्माओं को ज्ञान अमृत चाहिए, अन्य आत्माओं को शक्ति चाहिए, गुण चाहिए. आप बच्चों के पास सर्व अखंड खजाने हैं. हर एक आत्मा की కామనా పూరణ करने वाली हो. అంటే బాబా చెప్తారు, ఇప్పుడు ఈ ప్రపంచంలో అనేక ఆత్మలు ఉన్నారు. వాళ్ళకు జ్ఞానం కావాలి, కొందరికి జ్ఞాన అమృతం కావాలి, కొందరికి శక్తి కావాలి, కొందరికి గుణాలు కావాలి. బాబా చెప్తారు, మీ దగ్గర సర్వ ఖజానాలు ఉంది, అఖండంగా ఉంది, ఎక్కువ ఉంది. అఖండ అంటే లెక్కలేని అంత. సో ప్రతి ఒక్క ఆత్మ కోరికలు ఏముందో ఆ కోరికలను పూర్తి చేసేవాళ్ళు బాబా బిడ్డలు. दिन प्रतिदिन समय समाप्ति का समय आने के कारण अभी आत्माएं कोई नया सहारा ढूंढ रही है. రోజు రోజు సమయం దగ్గర వచ్చేస్తుంది, సమాప్తిది సమయం. అందువల్ల ఆత్మలందరం ఏదైనా కొత్త ఆధారం కావాలని వెతుకుతూ ఉన్నారు. వాళ్ళ జీవనంలో కొత్తగా ఏమైనా ఆధారం కావాలి. तो आप आत्माएं नया सहारा देने के निमित्त बनी हुई हो. బాబా చెప్తారు, బాబా బిడ్డలు అందరికీ కొత్త ఆధారం ఇచ్చేదానికి నిమిత్తంగా ఉన్నారు. సపోర్ట్ ఆధారం ఇవ్వాలి మనమే. बाप दादा बच्चों के उमंग उत्साह को देख खुशे. एक तरफ आवश्यकता है और दूसरी तरफ उमंग उत्साह है. బాప్ దాదా బిడ్డలు ఒక ఉమంగ్ ఉత్సాహాన్ని చూసి చాలా సంతోషంగా ఉన్నారు. ఒక సైడ్ ఏమో ఇదన్నీ అందరికీ ఆవశ్యకతాది సమయం, ఇంకొకటి మన ఉమంగ్ ఉత్సాహం కూడా చాలా బాగుంది. आवश्यकता के समय एक बूंद भी महत्व होता है. ఇప్పుడు మనుషులకు ఇది చాలా అవశ్యంగా ఉండేదానివల్ల ఈ ఎమర్జెన్సీ టైంలో ఒక్క బొట్టు ఇచ్చినా కూడా సరి వాళ్ళకు దాని వాల్యూ ఉంది. तो इस समय आपकी दी हुई अंजलि का संदेश का भी महत्व है. ఈ సమయంలో మనం ఏం వాళ్ళకు ఒక బొట్టు జ్ఞానం ఇస్తాం, బొట్టు శక్తి కానీ ఇదని ఈ సందేశం చాలా వాల్యుబుల్. ఇప్పుడు దీని మహత్వం ఎక్కువ ఉంది. वर्तमान समय आप सभी बच्चों का रहम दिल और दाता स्वरूप प्रत्यक्ष होने का समय है. వర్తమాన సమయం బిడ్డల యొక్క దయా స్వరూపం మరి దాతా స్వరూపాన్ని ప్రత్యక్షం చేసేదాని సమయం ఇప్పుడు. ఈ సమయమే అట్లా ఉంది. మన హృదయంలో దయాను ఉండాలి.
దాతాపన్ ఇచ్చే వాళ్ళ స్వరూపం, మన స్వరూపం ఇచ్చేదే ఉండాలి. అది చాలా అవశ్యం ఈ సమయంలో. आप ब्राह्मण आत्माओं के अनादि स्वरूप में भी दातापन के संस्कार भरे हुए हैं. इसलिए कल्प वृक्ष के चित्र में आप वृक्ष के जड़ में दिखाए हुए हैं, क्योंकि जड़ द्वारा ही सारे वृक्ष को सब कुछ पहुँचता है. బాగా చెప్తారు. ఇప్పుడు బ్రాహ్మణ ఆత్మది అనాది స్వరూపం ఏముందో ఆ అనాది స్వరూపం కూడా ఇచ్చే సంస్కారమే ఉంది, దాతాపన్ సంస్కారమే. అందుకోసమే కల్పవృక్షంలో మన చిత్రం ఎక్కడ ఉంది, కింద వేర్లో చూపిస్తారు. అంటే వేరు ద్వారానే మొత్తం వృక్షానికి శక్తి పోయేది. అట్లా మనం వేర్లో కూర్చొని మన అనాది స్వరూపులో ఉండి అందరికీ మొత్తం విశ్వానికి సర్వాత్మలకు శక్తి పాస్ చేస్తాం. आपका आदि स्वरूप देवता स्वरूप, उसका अर्थ ही है देवता అంటే దేని వాలే. మన ఆది స్వరూపం సత్యగాని స్వరూపం కూడా దేవతా స్వరూపమా లేదా, దేవత అంటే ఇచ్చేవాళ్ళు అని అర్థం. आपका मध्य का स्वरूप पूज्य चित्र है, तो मध्य समय में भी पूज्य रूप में आप वरदान देने वाली, दुआएं देने वाली, आशीर्वाद देने वाली दाता रूप हो. మరి మన మధ్యకాలం అంటే ద్వాపర యుగం నుంచి మన చిత్రాలంతా పూజ్య చిత్రాలుగా ఉంది. ఆ చిత్రాల ద్వారా కూడా మనం అందరికీ ఏమి ఇస్తాం, వరదానం ఇస్తాం. ఆ పూజ్య స్వరూపమే అట్లా ఉంది, వరదానం ఇచ్చే చిత్రం, ఆశీర్వాదాలు ఇచ్చే చిత్రం అయింది. సో అది కూడా ఇస్తూ ఉంటాం మనం. तो आप आत्माओं का विशेष स्वरूप ही दातापन का है. అంటే బాబా బిడ్డల యొక్క విశేష స్వరూపమే దాతాపన్. దాత అంటే ఇచ్చేవాళ్ళు అయినారు, మన స్వరూపమే ఇచ్చేది. तो अभी भी परमात्मा संदेश वाहक बन विश्व में बाप की प्रत्यक्षता का संदेश फैला रहे हैं. ఇప్పుడు కూడా మనం పరమాత్మ సందేశ్ వాహక్ చర్యను తీసుకొని విశ్వం మొత్తంలో తండ్రిని ప్రత్యక్షం చేసే సందేశం వ్యాపక్ చేస్తూ ఉన్నాం. तो हर एक ब्राह्मण बच्चा चेक करो कि अनादि आदि दातापन के संस्कार हर एक के जीवन में सदा इमर्ज रूप में रहता है. సో బాబా ఏం చెప్తారంటే ఇప్పుడు ప్రతి ఒక్క బ్రాహ్మణ్ కూడా చెక్ చేసుకోండి, మీది అనాది స్వరూపులం సరి ఆది స్వరూపులం సరి దాతాపన్ సంస్కారం మన జీవనంలో ఎంతవరకు ఇమర్జ్ రూపంలో ఉంది. ఇమర్జ్ అంటే ప్రత్యక్షంగా కనిపిస్తుంది. बाप दातापन के संस्कार वाली आत्माओं की निशानी है, वो कभी भी ये संकल्प मात्र भी नहीं करते हैं कि कोई दे तो देवे, कोई करे तो करे नहीं, నిరంతర్ ఖులే భండార్ है. బాబా చెప్తారు దాత అంటే ఎవరు ఇచ్చేవాళ్ళే అయినారు, ఇచ్చేవాళ్ళ సంస్కారం ఉండే ఆత్మలది. నిషాని ఏమంటే వాళ్ళు ఎప్పుడూ ఇట్లా సంకల్పం మాత్రం కూడా చేయరు. వాళ్ళు ఇస్తే నేను ఇస్తాను, వాళ్ళు చేస్తే నేను కూడా చేస్తాను, అట్లా లేదు. నిరంతరంగా మన భండారం ఓపెన్గా ఉంటుంది, ఇస్తూనే ఉంటాం మనం. వాళ్ళు ఇస్తే మనం ఇస్తాను అనుకోరు, ఇచ్చేదే పని దాత అంటే. तो बाप दादा चारों ओर के बच्चों के दातापन के संस्कार देख रहे थे. क्या देखा होगा. బాప్ దాదా మరి ఈరోజు నలువైపులా ఉండే దాతాపన్ సంస్కారం ఉండే వాళ్ళని చూస్తారు. ఏమి చూసి ఉంటారు దాంట్లో. नंबर बार तो है ना, कभी भी ये संकल्प नहीं करो ये हो तो मैं भी वह करूं. दातापन के संस्कार वाले को सर्व तरफ से सहयोग स्वतः ही प्राप्त होता है. అంటే బాబా చెప్తారు ఎప్పుడూ ఇట్లా సంకల్పమే చేయకూడదు. ఇది అయితే నేను కూడా చేస్తాను, వాళ్ళు ఇస్తే నేను కూడా చేస్తాను,
దాతాపన్ అంటే ఆ దాతాపన్ సంస్కారం ఉండే వాళ్ళకు అన్ని ప్రకారంగా సహయోగం కూడా స్వతహనే ప్రాప్తి అవుతూ ఉంటుంది. न सिर्फ आत्माओं द्वारा लेकिन प्रकृति भी समय प्रमाण सहयोगी बन जाती है. ఊరికి ఆత్మల ద్వారా మాత్రమే కాదు మనకు సహయోగం ప్రాప్తి అయ్యేది, ప్రకృతి ద్వారా కూడా సమయ అనుసారంగా सहयोगम మనకు प्राप्ति అవుతుంది. ये सूक्ष्म हिसाब है कि जो सदा दाता बनता है उस पुण्य का फल समय पर सहयोग, समय पर सफलता उस आत्मा को सहज प्राप्त हो जाता है. इसलिए सदा दातापन के संस्कार इमर्ज रूप में रखो. पुण्य का खाता 1 का 10 गुना फल देता है. బాబా చెప్తారు, ఇది సూక్ష్మ లెక్క. ఏమంటే ఎవరు దాత అయ్యేసి సదా ఇస్తూ ఉంటారు, ఆ పుణ్యాన్ని ఫలం కరెక్ట్ సమయంలో మనకు అందరూ సహయోగం ప్రాప్తి అవుతుంది, సఫలత కూడా ప్రాప్తి అవుతుంది, ఈజీగాను ప్రాప్తి అవుతుంది, కరెక్ట్ టైంలో సహజంగాను ఆటోమేటికలీను ప్రాప్తి అవుతూ ఉంటుంది. అందుకోసమే దాతాపన్ సంస్కారాన్ని ప్రత్యక్ష రూపంలో చూపిస్తూ ఉండాలి, అంటే ఇస్తూ ఉండాలి. పుణ్యాన్ని అకౌంట్ ఏముందో అది 1 చేస్తే 10 సారి దాని ఫలం దొరుకుతుంది. 1 × 10 तो सारे दिन में नोट करो. संकल्प द्वारा, वाणी द्वारा, संबंध संपर्क द्वारा पुण्य आत्मा बन पुण्य का खाता कितना जमा किया है. అందువల్ల రోజంతా నోట్ చేసుకోండి. మీరు సంకల్పం ద్వారా, వాణి ద్వారా, సంబంధ సంపర్క ద్వారా పుణ్యాత్మ అయ్యేసి పుణ్యాన్ని అకౌంట్ ఎంతవరకు జమ చేసుకున్నారు. మనసా సేవా भी पुण्य का खाता जमा करती है. మనసా సేవ చేసినా కూడా పుణ్యాన్ని అకౌంట్ జమ అవుతుంది. वाणी द्वारा भी किसी कमज़ोर आत्मा को खुशी में लाना, परेशान को शान की स्मृति में लाना, दिल से किस आत्मा को अपनी वाणी द्वारा उमंग उत्साह में लाना, संबंध संपर्क से आत्मा को अपनी श्रेष्ठ संग का रंग अनुभव कराना. इस विधि से पुण्य का खाता जमा कर सकते हो. बाबा చెప్తారు, వాణి అంటే మనసా ద్వారాను పుణ్య అకౌంట్ రెడీ అవుతుంది. వాచా ద్వారా అంటే నోటి ద్వారా, మాటల ద్వారా చాలా వీక్గా ఉండే ఆత్మలకు మనం వాళ్ళని మహిమ చేసి సంతోషంలో తీసుకురావచ్చు. చాలా డిస్టర్బ్గా అయిన ఆత్మలకు వాళ్ళ పొజిషన్ వినిపించి వాళ్ళకు స్మృతి ఇస్తే చాలా సంతోషం అయిపోతారు. నిరాశ అయిపోయిన ఆత్మలకు మన వాణి ద్వారా ఉమంగు ఉత్సాహంలో తీసుకురావచ్చు. సంబంధ సంపర్కం ద్వారా, మన శ్రేష్ఠ సంఘం ద్వారా వాళ్ళని కూడా ఈ మంచి గుణాలను ధారణ చేయించవచ్చు, అనుభవం చేయించవచ్చు. ఈ విధంతో మనం పుణ్యాన్ని అకౌంట్ని జమ చేస్తూ పోతూ ఉండాలి. పుణ్య ఖాతా. इस जन्म में इतनी पुण्य जमा करते हो जो आधा कल्प पुण्य का फल खाते रहते हो, और आधा कल्प आपके जड़ चित्र पाप आत्माओं को वायुमंडल द्वारा पापों से मुक्त करते हैं, पतित पावनी बन जाते हैं. तो बाप दादा हर एक बच्चे का जमा हुआ पुण्य का खाता देखते रहते हैं. బాబా చెప్తారు, ఈ విధంతో మీరు పుణ్య ఖాతా జమ చేసుకోండి. ఈ జన్మలో మన ఇంత పుణ్యాన్ని జమ చేసుకుని పోతూ ఉంటే దాని ఆధారంతోనే అర్ధకల్పం మనం పుణ్యాన్ని ఫలాన్ని తింటూ ఉంటాం. మరి ఇంకొక అర్ధకల్పం మన జడ చిత్రం ద్వారా ఈ పాపాత్మలకు ఏం చేస్తుంది, మన శుద్ధ వైబ్రేషన్ ద్వారా ఆ పాప నుంచి ముక్తి చేస్తుంది. మందిరంలో ఇంత మంచి వాయుమండలం ఉంటుందా లేదా, మన విగ్రహం ఉంటుంది. అందువల్ల మనది
ఆ విగ్రహాన్ని స్వరూపంలో మనమే వాయుమండలం ఇంత శుద్ధం చేస్తే అక్కడ వచ్చే పాపాత్మలు కూడా పాప నుంచి ముక్తి అయిపోతారు. అంటే పతిత్ పావని అయిపోతాం మనం. అందుకే బాబా చెప్తారు, ప్రతి ఒక్క బిడ్డలు జమా ఖాతా, పుణ్య ఖాతాను జమ ఏం చేసుకున్నారు అది బాబా చూస్తూ ఉన్నారు. వర్తమాన్ సమయం కా बच्चों का सेवा का उमंग उत्साह देख खुश हो रहे हैं. వర్తమాన సమయం కూడా బిడ్డలు సేవా సమాచారం చూసి చాలా సంతోషంగా ఉన్నారు బాబా. మెజారిటీ బిడ్డలు సేవాది ఉమంగ్ ఉత్సాహం చాలా బాగుంది. सभी अपनी अपनी तरफ से सेवा का प्लान प्रैक्टिकल में ला रहे हैं. అందరూ వాళ్ళ వాళ్ళ ప్లాన్ అనుసారంగా ఏం ప్లాన్ వేస్తున్నారో దాని ప్లాన్ ప్రాక్టికల్గా తీసుకొస్తూ ఉన్నారు. इसके लिए बाप दादा दिल से मुबारक दे रहे हैं. దీనికోసం బాప్ దాదా వాళ్ళకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షిస్తారు. అచ్చా కర్ రహే హై ఔర్ అచ్చా కర్తే రహేంగే. వాళ్ళు బాగా చేస్తున్నారు, ఇంకా బాగా చేస్తూ ఉంటారు. सबसे अच्छी बात यह है सभी का संकल्प और समय బిజీ హో గయా. అన్నిటికంటే మంచి మాట ఏమంటే ఈ సేవ చేసే ఆధారంతో ప్రతి ఒక్కరి సంకల్పాలు సమయం కూడా చాలా బిజీగా ఉంది, మంచి దాంట్లోనే బిజీగా ఉంది. हरे को ये लक्ष्य है कि चारों ओर की सेवा में अभी उल्लाहने को पूरा ज़रूर करना है. ప్రతి ఒక్కరికి లక్ష్యం ఉంది. మొత్తం అంటే నలువైపులో కూడా మనం కంప్లైంట్ రాకుండా దాన్ని పూర్తి చేయాలి, సేవ చేసి సందేశం ఇవ్వాలి. లేదంటే కంప్లైంట్ వచ్చేస్తుంది. బ్రాహ్మణों के दृढ़ संकल्प में बहुत शक्ति है. బాబా చెప్తారు బ్రాహ్మణది దృఢ సంకల్పంలో చాలా శక్తి ఉంది. अगर ब्राह्मण दृढ़ संकल्प करे तो क्या नहीं हो सकता है, सब हो जाएगा. सिर्फ योग को ज्वाला रूप बनाओ. ఒకవేళ బ్రాహ్మణాది దృఢ సంకల్పం అందరం చేరి చేస్తే ఏమయ్యేది సాధ్యం లేదు, అన్నీ ఈజీగా అయిపోతుంది. అయితే ఏమంటే ఒక మాట, యోగాని జ్వాలా స్వరూపుగా చేసుకోవాలి. योग ज्वाला रूप बन जाएगा तो ज्वाला के पीछे आत्माएं स्वतः ही आ जाएंगी, क्योंकि ज्वाला लाइट मिलने से उनको रास्ता दिखाई देता है. అంటే మన జ్వాలా స్వరూపమైన యోగం వెనక అందరూ ఆకర్షణ అయిపోతారు. ఎందుకంటే జ్వాల అంటే నిప్పు, లైట్, ప్రకాశం వస్తుందా లేదా, ఆ ప్రకాశంలో వాళ్ళకు కరెక్ట్గా దారి తెలుస్తుంది. अभी योग तो लगा रहे हैं लेकिन योग ज्वाला रूप होना है. ఇప్పుడేమో యోగం చేస్తున్నారు కానీ యోగం జ్వాలా స్వరూపం కావాలి. सेवा का उमंग उत्साह अच्छा बढ़ रहा है लेकिन योग में ज्वाला रूप अभी अंडरलाइन करनी है. సేవలో ఏమో చాలా ఉమంగ ఉత్సాహం బాగుంది కానీ యోగంలో ఇంకా మనం అటెన్షన్ ఇవ్వాలి, అండర్లైన్ చేసుకోవాలి. యోగం జ్వాలా స్వరూప్ కావాలి ఇప్పుడు, అది లేదు, చేసుకోవాలి. आपकी दृष्टि में ऐसी झलक आ जाए जो दृष्टि से कोई न कोई अनुभूति का अनुभव करे. బాబా చెప్తారు మీ దృష్టిలో ఎంత శక్తి ఉండాలంటే మీ దృష్టి చూసిన వెంటనే ఏదైనా ఒకటి వాళ్ళు అనుభవం చేయాలి. శాంతి కానీ, శక్తి కానీ, పవిత్రత కానీ ఏదైనా అనుభవం చేయాలి మీ దృష్టిలో. అంత మీ లోపల యోగ శక్తి ఉండాలి. బాప్ దాదాకు फॉरेन वालों ने ये जो सेवा की थी कॉल ऑफ टाइम वालों की, तो उसकी विधि अच्छी लगी कि छोटे से संगठन को समीप लाया. ऐसे हर जोन, हर सेंटर अलग अलग सेवा तो कर रहे हैं लेकिन कोई सर्व वर्गों का संगठन बनाओ. అంటే ఫారినర్స్ ఒక సేవ చేశారు, బాబాకు చాలా ఇష్టమైంది అది. అది సమయాన్ని పిలుపు, అట్లా అని చిన్న చిన్న
గ్రూప్లో అది సేవ చాలా బాగా చేసినారు. ఆ విధంగా ప్రతి జోన్ ప్రతి సెంటర్ వేరువేరుగా ఈ సేవ చేయాలి. అయితే అన్ని వర్గ వాళ్ళది కూడా సంఘటన చేసుకోవాలి. అన్ని వర్గ వాళ్ళు ఉండాలనా లేదా. बाप दादा ने कहा था कि बिखरी हुई सेवा बहुत है, लेकिन बिखरी हुई सेवा से कुछ समीप लाने वाली योग्य आत्माओं का संगठन चुनो और समय प्रति समय उस संगठन को समीप लाते रहो और उनको सेवा का उमंग बढ़ाओ. బాగా చెప్తారు. సేవ ఏమో ఉంది కానీ అన్నీ ఇట్లా చల్లినట్టుగా ఉంది, అక్కడ ఉంది. అయితే దాన్ని చేరి ఒక ప్లేస్లో తీసుకొచ్చి ఇట్లా యోగ్య ఆత్మలు సంఘటన రెడీ చేసి వాళ్ళకు ప్రతి సమయం అందరిని దగ్గర తీసుకొచ్చి సేవాది ఉమంగ్ ఉత్సాహాన్ని ఎక్కువ చేయాలి. ఎక్కడెక్కడ ఉన్నారు అందరూ చేరాలని అర్థం. बाप दादा देखते हैं कि ऐसी आत्माएं हैं, लेकिन अभी वो पावरफुल पालना संगठित रूप में नहीं मिल रही है. अलग अलग यथाशक्ति पालना मिल रही है. संगठन में एक दो को देखकर भी उमंग आता है, तो ये कर सकता है, मैं भी ये कर सकता हूँ, मैं भी करूँगा, तो ఉమంగ్ ఆతా హై. బాబా చెప్తారు, ఇప్పుడు బాబా చూస్తున్నారు, వేరేగా సేవ చేస్తూ ఉన్నారు ఆత్మలు. అయితే అట్లా పవర్ఫుల్ వాళ్ళకు పాలన దొరకాలి. అందువల్ల అందరూ చేరి సంఘటిత రూపంలో మిలన చేయాలి. అప్పుడు ఒకరి దగ్గర ఉండి ఒకరు ఆ శక్తి తీసుకోవచ్చు. ఇప్పుడు వేరేగా యథాశక్తి పాలన ఏమో దొరుకుతుంది. అయితే సంఘటిత రూపంలో అందరూ చేరి ఉంటే ఎంత ఉమంగ్ ఉత్సాహం ఉంటుంది. వాళ్ళు ఎంత బాగా ఇది సేవ చేస్తారు, మనం కూడా చేయాలి కదా అట్లా అని ఉమంగం వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది. बाप दादा अभी सेवा का प्रत्यक्ष संगठित रूप देखने चाहते. బాప్ దాదా ఏం చూడాలా అనుకున్నారంటే ఏం సేవ చేస్తారు వాళ్ళందరూ చేరి ప్రత్యక్షంగా చేరాలి ఒక సైడ్. मेहनत अच्छी कर रहे हो, हर एक अपने वर्ग की, एरिया की, जोन की, सेंटर्स की कर रहे हो. बाप दादा खुश होते हैं. అంటే ప్రయత్నం ఏమో బాగా చేస్తారు బిడ్డలు అందరూ. వాళ్ళ వర్గాన్ని సేవ, వాళ్ళ ఏరియా సేవ, వాళ్ళ జోన్ సేవ, సెంటర్ సేవ. బాబా కూడా ఖుషి అయిపోతారు, బాప్ దాదా కూడా. अभी कुछ सामने लाओ, प्रवृत्ति वालों का भी उमंग बाप दादा के पास पहुंचता है और डबल फॉरेनर्स का भी डबल कार्य में रहते सेवा में स्वयं के पुरुषार्थ में उमंग अच्छा है. ये देख करके भी बाप दादा खुश है. అంటే ఇప్పుడు బాబా చెప్తారు అందరూ చేరాలి. అంటే ప్రవృత్తి వాళ్ళది కూడా ఉమంగ్ ఉత్సాహం చాలా బాగుంది, ఫారినర్స్ది కూడా బాగుంది అని చూసి బాబాకు చాలా సంతోషమే అవుతుంది. అందరూ ఎంత బాగా సేవలు కూడా స్వయంది కూడా పురుషార్థంలో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు కదా, ఇది చూస్తే బాబాకు చాలా సంతోషం. ब्राह्मण आत्माएं वर्तमान वायुमंडल को देख विदेश में डरते तो नहीं है. బాబా అడుగుతారు, బ్రాహ్మణ ఆత్మలు వర్తమాన సమయం ఫారిన్లో భూకంపం అదంతా జరుగుతుందా లేదా, అది చూసి మీకు భయం లేదా అని అడుగుతారు. నిన్న కూడా భూకంపం వచ్చింది కాలిఫోర్నియాలో. అక్కడంతా కొన్ని ప్లేస్లో నిప్పు ఎక్కువ అంటుకుంటుంది, ఒక్కొక్క ప్లేస్లో భూకంపం ఎక్కువ అయిపోతుంది. కల్ క్యా హోంగా ఏ తో నహీ సోచ్తే హోనా కల్ అచ్చా హోంగా. ఇట్లా ఏం ఆలోచన చేయలేదు కదా, ఈ భయంకర సిచ్యువేషన్ చూసి అయ్యో రేపు ఏమవుతుందో అని ఏమి ఆలోచన లేదు కదా. బాబా చెప్తారు రేపు ఇంకా ఎక్కువ మంచిదే అవుతుంది. అచ్చా హై ఔర్ అచ్చా హీ హోనా హై. బాగుంది ఇప్పుడు కూడా, తర్వాత కూడా చాలా బాగా అయిపోతుంది.
जितना दुनिया में हलचल होंगी उतना उतना ही आप ब्राह्मणों की स्टेज అచల్ होंगी బాగా చెప్తారు. ఈ ప్రపంచంలో మనుషులు ఎంత హల్చల్లా వస్తారో అంత బ్రాహ్మణాది స్టేజ్ స్థిరంగా అయిపోతుంది, అచల్ స్టేజ్ అయిపోతుంది. అట్లా ఉంది కదా లేదా? ऐसा है डबल विदेशी हलचल है या अचल है? अचल है. हलचल में तो नहीं है ना. అందరిని అడుగుతారు బాబా స్థిరంగా ఉన్నారా, హల్చల్లో వస్తారా అని. ఫారినర్స్ని అడుగుతారు, అందరిని అడుగుతారు, మాతల్ని అడుగుతారు. జో అచల్ హై వో హాత్ ఉఠావ్. ఎవరు స్థిరంగా, ఎవరు మనసు బుద్ధి స్థిరంగా ఉందో చేయతండి. కల్ కుచ్ హో జాయ్ తో రేపేమైనా అయిపోతే ఏం చేస్తారు? తో బి అచల్ హైనా. క్యా హోంగా? కుచ్ నహీ హోంగా. బాగా చెప్తారు. రేపేమైనా అట్లా జరిగిపోతే కూడా మీ స్థితి స్థిరంగా ఉంటుందా? ఏమవుతుందో ఏమో అట్లా లేదు కదా, అది ఏం లేదు. ఆ బ్రాహ్మణం కే ఊపర్ పరమాత్మ ఛత్ర ఛాయ. బాగా చెప్తారు. బ్రాహ్మణ పైన పరమాత్మది ఛత్ర ఛాయ ఉంది, అంటే సేఫ్టీగా ఉన్నారు బ్రాహ్మణ అందరూ. పరమాత్మ సంబంధం ఉండే దానివల్ల సేఫ్టీగా ఉన్నారు, అది ఛత్ర ఛాయ. जैसे वाटर प्रूफ कितना भी वाटर हो, लेकिन वाटर प्रूफ द्वारा वाटर ప్రూఫ్ हो जाते బాగా చెప్తారు. ఇట్లా వాటర్ ప్రూఫ్ ఉంటుంది, నీళ్ళే పోదు. ప్లాస్టిక్ కవర్లో నీళ్ళు బయట పోదు, లోపల ఉండేది బయట రాదు. అట్లా నీళ్ళు దూరదా లేదా? అట్లా శివబాబా తలంపులో ఉంటే ఈ హల్చల్ అంతా మన లోపల దూరదు. ऐसे ही कितना भी हलचल हो, लेकिन ब्राह्मण आत्माएं परमात्मा छत्र छाया के अंदर सदा प्रूफ है. ఎంత బయట హల్చల్ ఉంటే సరే, పరమాత్మ ఛత్రఛాయ లోపల మనం ఉండే దానివల్ల అదంతా ఏమి లోపల మనగా అంటదు, రాదు. ప్రూఫ్. బేఫికర్ బాద్షా హోనా. నిశ్చింత మహారాజా అయినారు కదా, कि थोड़ा थोड़ा फिकर है क्या होगा नहीं. అంటే లేదంటే కొంచెం కొంచెం భయం ఉందా, చింత ఉందా, అయ్యో ఇట్లా జరుగుతుంది ఏం చేసేది, అట్లా వస్తుందా? లేదు. బేఫికర్ అంటే నిశ్చింతంగా ఉన్నారు. స్వరాజ్య అధికారి బన్, బేఫికర్ బాద్షా బన్, అచల్ అడోల్ సీట్ పర్ సెట్ రహో. బాగా చెప్తారు. స్వరాజ్య అధికారి అయ్యేసి నిశ్చింత మహారాజా అయ్యి అచల్ అడూల్ సీట్లో సెట్ అయ్యి కూర్చోండి. సీట్ సే నీచే నహీ ఉతరో. సీట్లో ఉండి కింద దిగద్దు, ఆ సీట్లో స్ట్రాంగ్గా కూర్చోండి. అప్సెట్ హోనా అర్థాత్ సీట్ పర్ సెట్ నహీ హోనా. తో అప్సెట్ హై, అప్సెట్ కాకూడదు, సెట్ కావాలి. అప్సెట్ అయ్యేదంటే సీట్ నుంచి కింద దిగేది అప్సెట్ అయ్యేది. सीट पर सेट जो है वो स्वप्न में भी अपसेट नहीं हो सकते हैं. ఎవరు సీట్ల పొజిషన్లో స్ట్రాంగ్గా కూర్చుంటారు, నేను ఎవరుని, వాళ్ళు స్వప్నంలో కూడా అప్సెట్ కారు. అప్సెట్ అంటే ఫీలింగ్స్ రాదు, ఏమవుతుందో ఏమి అని కూడా ఉండదు. మాతాएं क्या समझती हो, सीट पर सेट होना, सीट पर सेट होना बैठना आता है. మాతల్ని అడుగుతారు, మీకు సీట్లో కూర్చునేది వస్తుందా, సెట్ అయ్యి కూర్చునేది. హల్చల్తో నహీ హోతీ హేనా. లోపల ఏమి హల్చల్ లేదు కదా. बाप दादा कंबाइंड है. जब सर्वशक्तिमान आपके कंबाइंड है तो आपको क्या डर है. బాప్ దాదా మనతో కంబైండ్ అయినారు, సర్వశక్తిమాని కంబైండ్ ఉండేటప్పుడు మనకేం భయం ఉంది. అకేలే సమझेंगे तो హల్చల్ మీ ఆ జాయింగ్. మనం ఒక్కరే ఉంటే మనకు హల్చల్లో వచ్చేస్తాం, భయం అయిపోతుంది. అయితే కంబైండ్గా ఉన్నారా లేదా? కంబైండ్ रहेंगे तो कितना भी हलचल हो लेकिन आप अचल रहेंगे. కంబైండ్గా ఉంటే బయట ఎంత హల్చల్ ఉంటే కూడా మనం అచల్ స్థితిలో ఉంటాం. ఠీకే మాతాయి, సరేనా మాతలు? ఠీకేనా?
బాబా అడుగుతారు, బాగున్నారా, కంబైండ్ అయినా, కంబైండ్గా ఉన్నారా, अकेलेతోనే ఒకరే లేదు కదా, बाबा तो कंबाइंड। तो बाप की जिम्मेवारी है, अगर आप सीट पर सेट हो तो बाप की जिम्मेवारी है, अपसेट होंगे तो आपकी जिम्मेवारी है। బాబా చెప్తారు, మీరు సీట్లో సెట్ అయ్యి స్థిరంగా కూర్చుంటే శివ్ బాబాది జవాబుదారి, బాబ్దాదా జవాబుదారి తీసుకుంటారు. ఒకవేళ మనం అయ్యో అట్లా ఇట్లా ఏమేమో అనుకొని అప్సెట్ అయిపోయినా అనుకోండి, అప్పుడు మనమే మన జీవనాన్ని జవాబుదారి. ఎవరు కావాలి, శివ్ బాబా మన జవాబుదారి తీసుకోవాలంటే सीట్లో सेट అయి కూర్చోవాలి। आत्माओं को संदेश द्वारा अंजलि देते रहेंगे तो दाता स्वरूप में स्थित रहेंगे, तो दातापन के पुण्य का फल शक्ति मिलती रहेंगी। అయితే దానికోసం బాబా చెప్తారు, మీరు సర్వ ఆత్మలకు సందేశం ఇస్తూ ఉండండి, సందేశం ద్వారా కొంచెమైన వాళ్ళకు ఇచ్చేవాళ్ళు కావాలి, ఆ స్వరూపంలో స్థితమై కూర్చోండి, నేను ఎప్పుడు ఇచ్చేదే అట్లా అని. అప్పుడు ఈ పుణ్యాన్ని అకౌంట్ ఏమవుతుందంటే మనకు చాలా శక్తి దొరుకుతుంది. ఈ పుణ్యాన్ని రిటర్న్ ఫలన్ ఎంతెంత వేరే వాళ్ళకు దాత ఇస్తామో దాని పుణ్య ఖాతాది ఫలన్ మనకు శక్తి ఇస్తూ ఉంటుంది। చల్తే ఫిర్తే अपने को आत्मा करावनहार है और ये कर्मेंद्रियां करणहार कर्मचारी है। ये आत्मा की स्मृति का अनुभव सदा इमर्ज रूप में हो, ऐसे नहीं कि मैं तो हूँ ही आत्मा, नहीं, स्मृति में इमर्ज हो। బాబా చెప్తారు, నేను ఆత్మని అనుకొని ఆత్మస్వరూపంలో ఉండి దాని ఇమర్జ్ రూపంలో పెట్టుకొనేసి నేను ఆత్మ చేయించేది ఈ శరీరం ద్వారా చేయిస్తూ ఉన్నాను, కర్మేంద్రియాల ద్వారా పని చేయిస్తూ ఉన్నాను, కర్మేంద్రియాలు కర్మచారీలు పనివాళ్ళు, నేను ఆత్మను స్మృతి అనుభవం చేయాలి, దాని ఇమర్జ్ రూపంలో పెట్టుకోవాలి, ఇట్లా కాదు నేనేమో ఆత్మ అయినాను కదా అట్లా అని లేదు, అయితే ఆ స్మృతిని ఇమర్జ్ రూపంలో పెట్టుకోవాలి, ప్రత్యక్షంగా అది మనం స్మృతిలో పెట్టుకోవాలి, మర్జ్ రూపంలో ఉండిపోతుంది, ఆత్మనే తెలుసు మీకు అయినా అది బుద్ధిలో లేదు, జ్ఞాపకం లేదు, लेकिन इमर्ज रूप में रहने से वो नशा खुशी और कंट्रोलिंग पावर रहती है। ఆత్మది ఇమర్జ్ రూపంలో ఆ స్టేజ్ ఉంటే సదా సంతోషం, సదా నష, మరి కంట్రోలింగ్ పవర్ వస్తుంది మనకు, మజా भी आता है, क्यों మజా కూడా వస్తుంది, ఎందుకు సాక్షి हो करके कर्म कराते हो, మనం సాక్షిగా ఉండి ఈ శరీరం ద్వారా కర్మేంద్రియాల ద్వారా కర్మం చేయిస్తాం, అప్పుడు మనం ఎంజాయ్ చేస్తాం। तो बार बार चेक करो कि करावनहार होकर के कर्म करा रही हो, అందువల్ల గడి గడి చెక్ చేసుకోండి, నేను పని చేయించే వాళ్ళు అనుకొని కర్మం చేయాలి, ఈ కర్మేంద్రియాల ద్వారా కర్మం చేయించేది నేను। जैसे राजा अपने कर्मचारियों को ऑर्डर में रखते हैं, ऑर्डर से कराते हैं, ऐसे आत्मा करावनहार स्वरूप की स्मृति रहे तो सर्व कर्मेंद्रियां ऑर्डर में रहेंगी। ఏ విధంగా రాజా పని వాళ్ళతో ఆర్డర్ ఇచ్చి పని చేయించుకుంటారు, అట్లా మనం కూడా ఆత్మ చేయించేది ఆర్డర్ ఇచ్చి ఈ కర్మేంద్రియాలని నడిపించాలి, ఆత్మస్వరూపంలో ఉండి కర్మేంద్రియాలని నడిపించాలి। మాయా के ऑर्डर में नहीं रहेंगे, आपके ऑर्डर में रहेंगे। బాబా చెప్తారు, కర్మేంద్రియాలు మాయ ఆర్డర్లో ఉండదు, మన ఆత్మస్వరూపంలో ఉంటే మన ఆర్డర్లో ఉంటుంది అది। नहीं तो माया देखती है कि करावनहार आत्मा अलबेले हो गए तो माया ऑर्डर करने लगती है। మనం కర్మేంద్రియాల ద్వారా చేంజ్ చేస్తే మాయ చూస్తుంది, అయ్యో వీళ్ళు ఆర్డర్ ఇచ్చేవాళ్ళు ఉన్నారే, లేదంటే అది ఆర్డర్తో నడిపించేస్తుంది మనని కర్మేంద్రియాలకు వశమైపోయి।
कभी संकल्प शक्ति, कभी मुख की शक्ति माया के ऑर्डर में चल पड़ती है। इसलिए सदा हर कर्मेंद्रियों को अपने ఆర్డర్ में చలావు. అంటే మనం నడిపించలేదంటే ఈ కర్మేంద్రియాలని మాయ నడిపించేస్తుంది. ఎప్పుడైనా మన సంకల్పాన్ని నడిపిస్తుంది, ఎప్పుడైనా మన నోటి నుంచి తప్పుగా మాట్లాడుతున్నాం మాయ నడిపిస్తుంది. అందుకే ఇప్పుడు ప్రతి కర్మేంద్రియాలని మనం నడిపించాలి, మాయ కాదు నడిపించేది. तो ऐसे कहेंगे कि चाहते तो नहीं थे लेकिन हो गया. అప్పుడేం చెప్తారు, నాకేమి ఇంట్రెస్ట్ లేదు కానీ అట్లా అయిపోయింది అని చెప్తారు. అది తప్పు. ఓం శాంతి. సో దాంట్లో చెప్పకూడదు నేనేమి అది అందుకోసం కర్మేంద్రియానికి వశమైపోయింది అని. जिस शक्ति की जिस समय आवश्यकता है उस समय जो हाजिर हो जाए वो हाजिर हो जाए. ऐसे नहीं काम पूरा हो जाए और आप ऑर्डर करो सहन शक्ति आओ, काम पूरा हो जाएगा फिर आवे. हर शक्ति आपके ऑर्डर पर जी हाजिर होंगी क्योंकि ये हर शक्ति परमात्मा देन है. तो परमात्मा देन आपकी चीज़ हो गई. तो आप अपनी चीज़ को जैसे भी यूज़ करो, जब भी यूज़ करो, ऐसे ये सर्व शक्तियाँ आपके ऑर्डर पर रहेंगी. सर्व शक्तियाँ आपके ऑर्डर पर रहेंगी. उसको कहा जाता है स्वराज्य अधिकारी, मास्टर सर्वशक्तिमान. ऐसे है पांडव मास्टर सर्वशक्तिवान भी है और स्वराज्य अधिकारी भी है. ऐसे नहीं कहना कि मुख से निकल गया, किसी ने ऑर्डर दिया जो निकल गया. किसने ऑर्डर किया जो निकल गया? देखने नहीं चाहते, देख लिया. करने नहीं चाहते थे, कर लिया. ये किसके ऑर्डर पर होता है? तो इसको अधिकारी कहेंगे या अधीन कहेंगे? तो अधिकारी बनो, अधीन नहीं. अच्छा, बाप दादा कहते हैं जैसे अभी मधुबन में सब बहुत बहुत खुशी से हो, ऐसे ही सदा खुश आबाद रहना. रूह एक गुलाब है, देखो चारों ओर देखो, सभी रूहे गुलाब खिले हुए गुलाब है, मुरझाए हुए नहीं, खिले हुए गुलाब है. तो सदा ऐसे ही खुश नसीब और खुशनुमा चेहरा में रहना है. कोई आपके चेहरे को देखे तो आपसे पूछे क्या मिला है आपको, बड़ी खुशी हो. हर एक का चेहरा बाप का परिचय दे. जैसे चित्र परिचय देता है ऐसे आपका चेहरा बाप का परिचय दे. బాప్ మిలా హై అంటే బాబా ఏం చెప్తారంటే, మొదటి మాట మనం శక్తులను ఎప్పుడు ఆర్డర్ ఇస్తామో, ఏ శక్తిని ఆర్డర్ ఇస్తామో ఆ శక్తి మన ముందు రావాలి. ఇట్లా కాదు పని అయిపోయిన తర్వాత ఆ శక్తి మన ముందు వచ్చి నిలిచేది లేదు. కొందరు చెప్తారు నేను అంటే సర్వ కర్మేంద్రియాలు మన ఆర్డర్లో ఉండాలి. దీన్నే చెప్తారు స్వరాజ్య అధికారి. ఎట్లా అని సర్వశక్తిమాన్ని చెప్తారు. ఇట్లా ఉన్నారా పాండవులు? మాస్టర్ సర్వశక్తివాన్ కూడా అయినారు, మరి స్వరాజ్య అధికారులు కూడా అయినారు. ఇట్లా చెప్పకూడదు. నేను వద్దు అని అనుకుంటే ఏమో నోటి నుంచి శబ్దం వచ్చేసింది. మరి ఎవరు ఆర్డర్ ఇచ్చింది దానికి? చూడొద్దు అని అనుకున్నాను, అయితే చూసేశాను. చేయొద్దు అని అనుకుంటే చేసేసాను. సో ఇది ఎవరు ఆర్డర్ ఇస్తే ఆర్డర్తో అది జరుగుతుంది. అట్లా వద్దునేది కూడా చేస్తారు. దీని అధికారిని చెప్పరు, అధీనం చెప్తారు. సో ఇప్పుడు అధికారి కావాలి, అధీనం కాకూడదు. సరే, మరి బాప్ దాదా ఇట్లా ఇప్పుడు మధుబన్లో చూస్తారు, అందరిని చూస్తున్నారు.
ఎంత చాలా చాలా సంతోషంగా ఉన్నారు. ఇట్లనే సదా ఖుషీగా ఉండండి, ఆత్మిక గులాబై ఉండండి. ఇప్పుడు చూడండి, నలువైపులో అందరిని చూడండి, గులాబ్ పూల్లాగా ఎంత బాగా హర్షితంగా ఉన్నారు, వాడిపోలేదు, అంటే విరుచుకునే గులాబ్ లాగా ఉన్నారు. సదా ఇట్లనే సంతోషంగా ఉండాలి. మన ముఖాల్లో ఎప్పుడూ సంతోషం ఉండాలి. మన చూసి ఎవరైనా అడగాలి, మీకేం దొరికింది, మీరు ఇంత సంతోషంగా ఉన్నారు అట్లా అని. ఆ విధంగా మనం ముఖం ఉండాలి. ప్రతి ఒక్కరు ముఖంలో తండ్రి పరిచయం ఇవ్వాలి, ముఖం ద్వారానే ఇవ్వాలి. ఎట్లా చిత్రం ద్వారా మనం పరిచయం ఇస్తాం, వీళ్ళు ఫలానా ఫలానా. ఆ విధంగా మన ముఖాన్ని చూసి వాళ్ళకు పరిచయం దొరకాలి. భగవాన్ వీళ్ళకి దొరికినారు, అందుకే ఇంత సంతోషంగా ఉన్నారు అట్లా అని. अच्छा सब ठीक है, विदेश वाले भी पहुंच गए, अच्छा लगता है ना यहाँ. అందరూ బాగున్నారా? ఫారినర్స్ కూడా వచ్చి చేరినారు. మీకు అంతా ఇక్కడ బాగుంది కదా అని అడుగుతారు బాబా. मोहिनी बहन न्यूयॉर्क वाली. चलो, हलचल सुनने से तो बन गई, अच्छा किया, सभी इकट्ठे पहुंच गए, बहुत अच्छा किया है. అంటే అప్పుడు న్యూయార్క్లో చాలా పెద్ద ప్రకృతి ద్వారా చాలా హల్చల్ అయింది. అయితే చాలామంది వచ్చినారు మధుబన్కు. మోహిని బహన్ వచ్చి సమాచారం చెప్పారు, ఇట్లా జరిగింది. अच्छा डबल फॉरिनर्स डबल नशा है ना, कहो इतना नशा है जो दिल कहता है कि अगर है तो हम डबल विदेशी हैं. డబుల్ నష, స్వరాజ్య అధికారి సో విశ్వరాజ్య అధికారి. అంటే ఫారినర్స్కు బాగా చెప్తారు, డబుల్ నషాను ఉండాలి. స్వరాజ్య అధికారి విశ్వ అధికారి, రాజ్య అధికారి. డబుల్ నషాలో ఉన్నారని అడుగుతారు బాబా. तो बाप दादा को भी अच्छा लगता है. डबल नशा ఉంటే बाबा కూడా చాలా సంతోషం. अगर किसी भी ग्रुप में डबल विदेशी नहीं होते तो अच्छा नहीं लगता है. ఇప్పుడు ఫారినర్స్ కూడా వచ్చి మన వెంట కూర్చుంటే చాలా బాగుంది, బాబా కూడా ఇష్టమే. ఏదైనా ఒక గ్రూప్లో ఫారినర్స్ లేదు అనుకోండి, అంత షో లేదు, బాగుండదు. तो विश्व का पिता है ना, तो विश्व के चाहिए ना. పరమాత్మ అనే విశ్వ పిత అని చెప్పేటప్పుడు విశ్వంలో ఉండే అందరూ వస్తేనే బాగుంది కదా. तो माताएं नहीं हो तो भी रौनक नहीं. మాతలు లేదంటేను అంత బాగుండదు, పాండవులు లేదంటేను బాగుండదు. देखो जिस सेंटर पर कोई पांडव नहीं हो तो माताएं हो, अच्छा लगेगा. सिर्फ पांडव ही हो, शक्तियाँ नहीं हो तो भी सेवा केंद्र का श्रृंगार नहीं लगता. दोनों चाहिए. అంటే మాతలు ఉండాలి, పాండవులు ఉండాలి. పాండవునే లేకుండా ఓన్లీ బ్రదర్స్, ఓన్లీ మాతలు మాత్రం ఉంటే కూడా ఆ సెంటర్ బాగుండదు. అందరూ పాండవులే, మాతలే లేదంటేను శృంగారం లేదు. ఇద్దరం కావాలి. तो बच्चे भी चाहिए, చిన్నపిల్లలు కావాలి. బచ్చే कहते हमारा नाम क्यों नहीं लिया. బిడ్డలు అడుగుతారు, ఎప్పుడు మాతలు బ్రదర్స్ చెప్తారు, మా పేరు ఎందుకు తీసుకోలేదు అని. పిల్లలు వస్తూ ఉంటే కూడా చాలా బాగుంటుంది సెంటర్లో. अच्छा अभी 1 सेकंड में निराकारी आत्मा बन निराकार बाप की याद में लवलीन हो जाओ. బాబా డ్రిల్ చేయిస్తారు. ఇప్పుడు 1 సెకండ్లో నిరాకారి ఆత్మ స్వరూపంలో ఉండి నిరాకారి తండ్రి తలపులో లీనమైపోండి ఎట్లా అని. अच्छा चारों ओर के सर्व स्वराज्य अधिकारी सदा साक्षीपन की सीट पर सेट रहने वाली अचल अडूल आत्माएं, सदा दातापन की स्मृति से सर्वों को ज्ञान शक्ति गुण देने वाली रहमदिल आत्मा को, सदा अपने चेहरे से बाप का चित्र दिखाने वाली श्रेष्ठ आत्माओं को, सदा खुश नसीब खुशनुमा रहने वाली रूहानी गुलाब बच्चों को बाप दादा का याद प्यार और नमस्ते. ఈ విధంగా సర్వ స్వరాజ్య అధికారులు సదా సాక్షిపన్ సీట్లో ఉండి
సీట్లో సెట్ అయ్యేవాళ్ళు, అచ్చలు అడవుల స్థితిలో ఉండేవాళ్ళు. సదా దాతాపన్ స్మృతిలో ఉండి సర్వాత్మలకు జ్ఞానం, శక్తి, గుణాలు ఇదంతా ఇచ్చి దయాస్వరూపులో ఉండే ఆత్మలు. సదా మన ముఖంలో తండ్రి చిత్రం కనిపించేట్టుగా ఉండేవాళ్ళు శ్రేష్ఠ ఆత్మలు. సదా సంతోషంగా ఉండేవాళ్ళు. ఇట్లా ఆత్మిక గులాబ్ బిడ్డలకు తండ్రి బాప్ దాదా యాద్ ప్యార్ మరి నమస్తే చెప్తారు. మళ్ళీ దాదీల దగ్గర మాట్లాడతారు. ఇప్పుడు యోగా ఏమో చేస్తారు కానీ భస్మ అయ్యేట్టుగా యోగం చేయలేదు. పాప భస్మ అయ్యేట్టుగా. तो अच्छा, सेवा के साथ सब तरफ 108 घंटे योग के भी अच्छे प्रोग्राम चल रहे. ఆ సంవత్సరం సేవ కూడా చేసినారు కానీ దాని వెంట ప్రతి సెంటర్లో కూడా 108 గంటల సేపు యోగం కూడా ప్రోగ్రాం ఉండింది. చాలా బాగుండింది. इस योग ज्वाला से ही विनाश ज्वाला फोर्स से आएंगी. బాగా చెప్తారు. ఈ యోగ జ్వాల నుంచే వినాశ జ్వాల ఫోర్స్గా వస్తుంది. అభి దేఖో बनाते हैं प्रोग्राम फिर सोच में पड़ जाते हैं. योग से ही विनाश ज्वाला होंगी ना. पाप कर्म का भूज भस्म होगा. సేవా సే పుణ్య కా ఖాతా జమా హోంగా. అంటే బాబా చెప్తారు ఇప్పుడంతా వాళ్ళు ఏం చేస్తారు, ప్రోగ్రామ్ ఏమో చేస్తారు ఫోర్స్గా వినాశానికి. అయితే మనం కూడా ప్రోగ్రామ్ చేస్తాం యోగానికి. అయితే ఏమవుతుందంటే అంత ఫోర్స్గా యోగం లేదు. యోగం ద్వారానే కదా వికారం వినాశం అవుతుంది, పాపకర్మాని బరువు తగ్గిపోతుంది. సేవ ద్వారా పుణ్య ఖాతా జమ అవుతుంది. అయితే యోగం ద్వారానే పాపం భస్మ అవుతుంది. तो पुण्य का खाता जमा कर रहे हैं लेकिन पिछले जो कुछ संस्कार का बोझ है वो भस्म योग ज्वाला से होगा. ఇప్పుడేమో పుణ్య ఖాతా జమ చేసుకుంటున్నారు సేవ చేసి. అయితే పూర్వజన్మని సంస్కారం ఏముందో పాపకర్మంది ఆ బరువు యోగం ద్వారానే భస్మ అవుతుంది. యోగ జ్వాలా స్వరూపులా ఉండాలి. సాధారణ యోగంతో భస్మం కాదు, జ్వాలా స్వరూప్ యోగం ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తారు, అభి క్యా హై योग तो लगाते हैं लेकिन पाप भस्म होने का ज्वाला रूप नहीं है, इसलिए थोड़ा टाइम ख़त्म होता है फिर निकल आता है. బాగా చెప్తారు. ఇప్పుడు ఎట్లా ఉందంటే సాధారణ యోగం ఉంది, పాప అంతా భస్మ అయ్యే యోగం జ్వాలా రూప లేదు. అందుకోసం యోగం చేస్తారు, కొంచెం పాపం పోతుంది, అయితే మరి తిరిగి అది వచ్చేస్తుంది. पिछले संस्कार कमज़ोर संस्कार बिल्कुल भस्म हो जाए, भस्म नहीं हुआ है. అయితే పాత సంస్కారం వీక్ సంస్కారాలు కంప్లీట్గా భస్మ అయిపోవాలి అట్లా లేదు. ఇప్పుడు అది ఫుల్ భస్మం కానీ లేదు, ఎందుకంటే యోగ జ్వాలా స్వరూపులా లేదు. मरते हैं लेकिन भस्म नहीं होता है, मरने के बाद फिर जिंदा हो जाता है. అంటే అది ఊరికే చనిపోతుంది కానీ భస్మం కాలేదు. సో భస్మం కూడా చేయాలి, లేదంటే అది మళ్ళీ లేస్తుంది. సంస్కార్ పరివర్తన్ సే సంసార్ పరివర్తన్ హోంగా. మన సంస్కారం పూర్తిగా పరివర్తన అయితేనే ఈ ప్రపంచం పరివర్తన అవుతుంది. तो अभी संस्कारों की लीला चल रही है. ఇప్పుడు సంస్కారాన్ని లీలా జరుగుతూ ఉంది. संस्कार बीच बीच में इमर्ज हो जाता है ना, नाम निशान खत्म हो जाए, संस्कार परिवर्तन, यह है विशेष अंडरलाइन की बात. ఇప్పుడేమో పాత సంస్కారం అప్పుడప్పుడు బయట వస్తుంది, అయితే అది కొంచెం కూడా లేకుండా చేయాలి, భస్మం చేసేయాలి, అంతవరకు పరివర్తన కావాలి. దీని స్పెషల్గా అండర్లైన్ చేయండి, అంటే అటెన్షన్ ఇవ్వండి ఎక్కువగా. దీంట్లో సంస్కారం పూర్తి పరివర్తన కావాలి. ఇప్పుడు కాలేదు అంటే వ్యర్థ సంకల్పం కూడా వస్తుంది, సమయం కూడా వ్యర్థమవుతుంది, వ్యర్థంలో చాలా నష్టం కూడా అయిపోతుంది.
ఏం కావాలి, ఇప్పుడు ఏం చేయాలనో సంస్కారం అది లేదు. సంస్कार मिलन की महाराज गाई है, अभी रास होती है, महाराज नहीं होता है. సంస్కార్ మిలన్ది డాన్స్ ఉండాలి. ఇప్పుడేమో రాస్ చేస్తారు కానీ మహారాజ్ ఉండాలి. మహారాజ్ క్యూ नहीं होता है, మహారాజ్ ఎందుకు కాలేదు, అటెన్షన్ తక్కువ, దృఢత లేదు. అందుకే అందరూ సంస్కార్ మిలన్ది చేయి పట్టుకుని ఇట్లా డాన్స్ చేస్తారా లేదా, అది కాలేదు. అల్బేలా పన్ వెరైటీ రూపులో వచ్చేస్తుంది. అచ్చా, మరి వరదాన్ कर्मयोगी बन, हर संकल्प बोल और कर्म अर्थात कर्म श्रेष्ठ बनाने वाले निरंतर योगी भव. कर्मयोगी अయ్యేసి ప్రతి సంకల్పం మాట కర్మ శ్రేష్టంగా చేసుకునేవాళ్ళు నిరంతర యోగి భావ. कर्मयोगी आत्मा हर कर्म योग युक्त युक्ति युक्त होगा. कर्मयोगी आत्माది ప్రతి కర్మం యోగయుక్తంగా యుక్తియుక్తగా ఉంటుంది. अगर कोई भी कर्म युक्तिवान नहीं होता तो समझो योग युक्त नहीं है. ఏదైనా ఒక కర్మ యోగయుక్తంగా లేదంటే युक्तिवान కాలేదు. अगर साधारण व व्यर्थ कर्म हो जाता है तो निरंतर योगी नहीं कहेंगे. ఒకవేళ సాధారణ కర్మం వ్యర్థ కర్మం అయిపోతే निरंतर योगी कालेदू అని అర్థం. कर्मयोगी अर्थात हर सेकंड हर संकल्प हर बोल सदा श्रेष्ठ हो. कर्मयोगी అంటే ప్రతి సెకండ్ ప్రతి సంకల్పం ప్రతి మాట శ్రేష్టంగా ఉండాలి సదా. श्रेष्ठ कर्म की निशानी है. श्रेष्ठ कर्मानी निशानी ఏమి, स्वयं भी संतुष्ट दूसरों को भी संतुष्ट. ऐसी आत्मा ही निरंतर योगी बनती है. स्वयं కూడా సంతుష్ట, వేరే వాళ్ళు కూడా సంతుష్ట. ఇట్లా ఆత్మని నిరంతర యోగి అవుతుంది. మరి స్లోగన్ स्वयं प्रति स्वयं प्रिय लोकप्रिय और प्रभु प्रिय आत्मा ही वरदानी मूर्त है. स्वयं प्रिय लोकप्रिय మరి ప్రభు ప్రియ ఆత్మలే వరదాని మూర్త అవుతారు. ఓం శాంతి. परमात्मुनि आदेशमिदेले मनमंवाली सर्वात्मलके आधार में बाबा के पिल्ललमे मनम संदेशवाहकुलम सहयोगुलमे सहयोगुलमे परमात्मुनि आदेशमिदेले मनमंवाली सर्वात्मलके आधार में గుణమూర్తులుగా ఉండాలి సదా. మనమే దాత స్వరూపులుగా ఆశీర్వాదాలతో సంపన్నులుగా ఆది అనాది మధ్యకాలంలో दात स्वरूपमे मनदेगा मनदेगा. परमात्मुनि आदेशमिदेले मनमंवाली
सर्वात्मलके आधार में నిరుత్సాహులలో ఉమంగమే నింపే సాంగత్య రంగుతో శ్రేష్టంగా చేసే మనసా వాచా కర్మలలోనే పుణ్య ఖాతా జమ చేసే పరమాత్ముని ఆదేశమిదేలే మనమవ్వాలి सर्वात्मलके आधार में జ్వాలనే జ్వలింపచేయగా భగవంతునిపై బలిహారమవ్వగా దృష్టితో శక్తిని దానమే ఇవ్వగా అనుభూతులనే చేయించగా ఆత్మిక స్మృతితో స్వరాజ్యమే పొందగా అధీనతనే దూరం చేయగా పరమాత్ముని ఆదేశమిదేలే మనమవ్వాలి सर्वात्मलके आधार में बाबा के पिल्ललमे मनम संदेशवाहकुलं सहयोगुलमे परमात्मुनि आदेशमिदेले मनमव्వాలి सर्वात्मलके आधार में